గురుగారు నా పేరు వెంకటేష్. సందేహం ఏంటంటే మీరు తపస్సు చేశారు కదా, అఘోరాలు కనిపిస్తారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? అఘోరాల వాళ్ళ సత్యనిరతిని బట్టి, వాళ్ళ తపశ్శక్తిని బట్టి, వాళ్ళు ఎంచుకున్న యోగ మార్గాన్ని బట్టి కొందరు సుదీర్ఘమైన అన్వేషణలో, సుదీర్ఘమైన సమాధిలో ఉంటారు. వాళ్ళు 1000 of years ఉంటారు. కొందరు సెట్టింగ్ చేసుకుంటారు, ఇన్ని సంవత్సరాలు ఈశ్వరుని యందు ధ్యానంలో లయించవలే, తదుపరి పరమేశ్వరులు ఐక్యం కావాలి అని చెప్పేసి. ధ్యానంలో లయమయ్యేది వేరు, భగవంతుల్లో లయమయ్యేది వేరు. సమాధి స్థితిలో ఉండేవాళ్లకు వాళ్ళ యొక్క నియమిత సమయాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క అనుష్ఠాన పద్ధతి వాళ్ళు. కొందరు తొందరగానే విరక్తి చెందించుకుంటారు ఉత్తర జన్మం తీసుకోవడానికి. కొందరు సుదీర్ఘంగా అలాగనే ఉండిపోతారు. ఇప్పుడు హిమాలయాస్లో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి యోగులు ఉన్నారు, లెక్కకు రాదు. నేను 2 times కుంభమేళ వెళ్ళినప్పుడు కనుక్కున్నాను. ఒక అతను 750 సంవత్సరాలని, ఒక అతను 250 సంవత్సరాలని. మనం నమ్మము, మన జ్ఞానానికి ఇవి అంతు చిక్కవు. నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మీతోటి, ఇక్కడ ఉండే వాళ్ళతో కానీ ప్రేక్షకులకు కానీ, మానవుని జ్ఞానం దైవీ జ్ఞానంతో లింకు చేయవలదు. మానవుని అభిరుచులు వేరు, మానవుని డెవలప్మెంట్ వేరు, దైవ జ్ఞానం వేరు. దైవ జ్ఞానం మన జ్ఞానంతో పోల్చుకుంటే 1,000,000 రెట్లు పరివర్తనం చెందగలగాలి. అప్పుడు దైవ జ్ఞానానికి మన జ్ఞానానికి సంబంధం ఏర్పడుతుంది. అది ఎలా సాధ్యము అని మనం అనుకోకూడదు, అది సాధ్యమే. ఇప్పుడు వర్తమానంలో బ్రతుకుతున్న ఈ పంచభూత ఆవరణం లోపల తాబేలు వయసు పెద్దది, మన వయసు తక్కువ. అది ఎలా సాధ్యం? జీవించగలిగితే ఒక వ్యక్తి పద్ధతిగా, పరివర్తనంగా, ఆరోగ్యకరంగా బ్రతకగలిగితే 100 ఏళ్ళు బ్రతుకుతాం. లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను స్మోకింగ్ చేస్తాను, డ్రింకింగ్ చేస్తాను, శుచి శుభ్రతలు పాటించను, అడ్డం వచ్చిన వల్ల తింటానంటే 30 ఏళ్ళకే పోవచ్చు. సౌలు యొక్క పర్పస్ ఏంటంటే, దీన్ని గనక మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే లక్షల సంవత్సరాలు జనరేట్ అవుతుంది. అది దీని పర్పస్. అది మనకు గీతలో భగవంతుడు చెప్పాడు కదా, దీనికి నాశనం లేదని. దీనికి నాశనం ఉంది. దీంతో లయం చేయగలిగి మనం కనుక కనెక్ట్ చేయగలిగితే దీంతో పాటు ఇది కూడా డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అందుకే అన్ని సంవత్సరాలు జీవిస్తారండి. యోగులను 3 పద్ధతులతో పోల్చారు. ఒకటి తేనె, హనీ. 2 నెమలి పించం. ఈ జగతిలో నెమలి పించం, తేనె నాశనం అవ్వవు. ఎన్ని సంవత్సరాలన్నా దాన్ని మీరు ప్రిజర్వ్ చేయండి, అన్ని సంవత్సరాల వరకు ఉండిపోతాయి. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి పించాన్ని ధరించాడు. అస్కళిత బ్రహ్మచర్యమునకు, చిరంజీవి తత్వానికి ప్రతీక. ఆ భగవంతుడు దానికి సూచన కాబట్టి ఆయన ధరించాడు దాన్ని. యోగులను కూడా దానితోనే పోలుస్తారు. అది యోగ రహస్యం, మీకు అర్థం కాదు. నమ్మాలి అంతే, మనసు పెట్టి నమ్మండి చాలు. సాధ్యమవుతుందా? అందరికీ సాధ్యం అంటే అది ఆ పద్ధతిలో మీరు నడవగలిగితే. ఇప్పుడు ఎద్దుకు మెడ మీద కాడి పెట్టి పనులు చేయిస్తారు, గాడిదకు వీపు మీద బరువు పెట్టి పనులు చేయించుకుంటుంటారు. దీని బలం దీనిది, దాని బలం దానిది. దాన్ని దీనిలా వాడకూడదు, దీన్ని దానిలా వాడకూడదు. మీరు మాలా జీవించగలిగితే ఓకే, మీరు కూడా సాధించగలరు. ఆ మార్గాలు అంటే ఏ విధంగా కొన్ని సూచించండి వారికి. దానికి దీక్షా నియమావళి ఉంటుంది, ఆచార ధర్మాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. కొన్నింటిని వదులుకోవాలి, కొన్నింటికి అనుగుణంగా నడవాలి. అప్పుడు కానీ అది అలవరదు. కష్టం అంటారా? చాలా. ఈ ప్రపంచంలో ఇన్ని అద్భుతాలు జరగడానికి మూలం కష్టమే. కష్టం జరగకపోతే ఇన్ని అద్భుతాలు జరిగేవి కావు. సునాయాసంగా ఈ జగత్తులో ఏ అద్భుతం జరగల. ఒక అద్భుతం జరిగిందంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇది అద్భుతం అనుకుంటే దీని వెనకాల కష్టం కూడా ఉండాలి. ఈజీగా అయ్యేది ఉంటే ప్రపంచమంతా అదే మార్గాన్ని ఎంచుకునేవాళ్ళు కదా. అది చాలా కష్టం. మనం ప్రతికుండగానే లైవ్లో గాడ్ని చూడలేము మాంసనేత్రముల ముద్దతో. ఇలా ఒక యోగిని ఆత్మ సాక్షాత్కార దృష్టితో మనం చూడగలిగితే హీఈస్ ద గాడ్. చూడగలగాలి, చూసే మనసు ఉంటే చాలు. గురువుగారు, నా పేరు గోపాల్. నా సందేహం ఏంటంటే, ఈ రోజుల్లో కోరిన కోరికలు తీరాలంటే ఏం చేయాలి? కోరిన కోరికలు తీరాలనుకుంటే ఆ వ్యక్తి కోరికకు అనుగుణంగా కష్టపడాలి. కోరిన కోరికలు భగవంతుడు తీర్చడానికి సంసిద్ధుడై ఉన్నా ధర్మమీమాంస సూత్రాన్ని భగవంతుడు కూడా చూస్తాడు. భగవంతునికి ఎప్పుడు కూడా పక్షపాతం ఉండదు. భగవంతుడు అతీతుడు అయినప్పటికీ ఈరోజు దేవాలయానికి వెళ్ళగానే ఫలానా ప్రదేశంలో ఒక దేవుడు కోరగానే అనుగ్రహిస్తున్నాడట అని ప్రచారం అయినెంబడే తండోపతండాలుగా జనాలు వెళ్తూ ఉంటారు. అది వాళ్ళ భక్తి, వాళ్ళ విఘ్నత.
కానీ కోరిన వరాలు దేవుడు ఇస్తాడు అన్నది కొంతవరకు ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే నువ్వు వెళ్ళి నీ యోగక్షేమాలు కోరుతావు, నువ్వంటే పడని వాడు వెళ్ళి నీ నాశనం కోరుతాడు. నీకు వరం ఇయ్యమంటివే, వాడికి వరం ఇయ్యమంటివే. భగవంతుడు అందుకే మానవుని జ్ఞానంతో మన యొక్క ఉప్పుకారం తిన్న పేయితోటి దేవుని జ్ఞానాన్ని జత చేయవలదు. భగవంతునికి ఒక క్లారిటీ ఉన్నది. కోరిన కోరికలు తీర్చుకోవడానికి సాధ్యమైనంత వరకు 99% మనమే కష్టపడాలి. అంటే ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఏ కోరికైనా దేవుడు నెరవేరుస్తాడు అనే ఒక మాట ఉంటుంది. ధర్మబద్ధంగా మనం ఎంత జీవించినప్పటికీ అందులో కూడా ఒక అధర్మం ఉండి ఉంటుంది. ఎలాగంటారా, హిరణ్యకశపుడు ధర్మవంతంగా తపస్సు చేశాడా, అధర్మవంతంగా తపస్సు చేశాడా? ఆయనకి అది ధర్మమే. మరి భగవంతుడు వరం ఎందుకు ఇవ్వాలి? అతగాడికే ధర్మమే, కానీ ఆ ధర్మాన్ని అనుసరించి భగవంతుడు వరం ఇచ్చినప్పటికీ ఎంతమందికి అది ఇబ్బంది కలిగించింది అవుతుంది. ఇక్కడ ధర్మ అధర్మ మీమాంస సూత్రం మనకు అలవరదు, అది మనకు అవసరం లేదు. భగవంతుని మనం కోరవలసినది ఏమిటి అనగా, అయ్యా నీ అనుగ్రహం ఇవ్వు చాలా అనాలి. భగవంతుని అనుగ్రహం లోపల మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనం అనుకున్నది మనం కోరవద్దు. నా దగ్గరికి చాలామంది డాక్టర్స్ వస్తుంటారు, గురూజీ నేను ఒక పెద్ద హాస్పిటల్ కట్టాను, అది మంచిగా నడిచేటట్టుగా బ్లెస్ చేయండి అంటాడు. ఇప్పుడు వాస్తవంగా మేము మంచి తాపసులమైతే శుభం భవతు అంటాం. మా వాక్కు సత్యమై ఫలిస్తే ఆయన హాస్పిటల్ రోజుకో 1,00,000 మందితో జనరేట్ అవ్వాలి. ఆయన హాస్పిటల్ మంచిగా నడవాలంటే ఇంక అందరికీ రోగాలు రావాలి, కాళ్ళు ఇరగాలి, చేతులు ఇరగాలి, ఇంకేదో కావాలి. అశుభం జరగాలి. అర్థమవుతుందా? అందుకే కోరిన కోరికలు మనమే తీర్చుకోవాలి. భగవత్ కృప ఎక్కడికి వెళ్ళదు, భగవంతుని కృప ఉందని ఈరోజు మీరు 6 అమ్మగారు మనం కలిసి ఇక్కడ కూర్చున్నాం. నిన్ననే మనం ఎవరిలో ఒకరు ఇదైపోయింటే అయిపోయేదిగా. ఈశ్వర ప్రసన్నత ఉంది కాబట్టి ఇక్కడ కలిసాం మనం అందరం. నేనేమంటాను, చాలామంది భక్తులకు ఒకటే చెప్తున్నాను, పొద్దున లేచి పొద్దుముఖం చూస్తున్నామంటే అది గాడ్ గిఫ్ట్. మన చేతితో మనం తిని మనకు మనం మంచిగా ఫ్రెష్ అవుతున్నామంటే గాడ్ గిఫ్ట్. దేవుడు ఏదో వరాలు ఇస్తాడు అంటే డబ్బో హోదానో కారో బంగ్లానో ఇస్తాడు అనుకోవడం అవివేకం. అది మనం నిర్మాణం చేసుకున్నది, ఇప్పుడు నిర్మాణం అయింది. ఈ జనరేషన్లో ఒక బెంజ్ కారు, ఒక మంచి ఫోన్, ఒక డ్రెస్సు, ఇటువంటివి ఇప్పుడు. కానీ భూమి పుట్టినప్పటి నుంచే దేవుని పూజలు ఉన్నాయి. అప్పుడు కార్లు లేవు కదా, అప్పుడు డబ్బులు లేవు కదా, మళ్ళీ అప్పుడు ఎందుకొరకు పూజలు చేశారు వాళ్ళు? ఋషుల కాలంలో కూడా పూజలు చేశారు కదా, వాళ్ళు ఎందుకు పూజలు చేశారు? ఇప్పుడు సోకాళ్ళు మన అవసరాలు ఎప్పుడు ఉన్నాయి, అప్పుడు ఎందుకు పూజలు చేశారంటే మానవుడికి భక్తి ఎంతో అవసరం. ఈ జన్మకు పరిపూర్ణతను ప్రసాదించేదే పూజ. శరీరానికి అలంకారాలు ఉన్నాయి, శరీరానికి పరివర్తనములు ఉన్నాయి. మంచి మేకప్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్ల గడ్డం గీసుకోవచ్చు, హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్ల అలంకారం చేసుకోవచ్చు. ఆత్మకు పరివర్తనం లేదు కదా. ఆత్మకు పరివర్తన చెందసే పూజ. టోటలీ సౌల్ పర్పస్ అనమాట పూజాస్ అని కూడా. ఇవి చేసే కోణంలో మన అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి, దేవుళ్ళు అనుగ్రహిస్తారు, మన కష్టాలు తీరుస్తారు, మన కోరుకునే కూడా దక్కుతాయి. బట్ ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నాట్ ఏ రైట్. అధిక మోతాదులో దాన్నే ఫోకస్ చేస్తూ పూజలు చేయడం వలన సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, రియాక్ట్ అవుతుంది. ఇంకా అర్థమవుతుందా? సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కళలు కనండి, కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి, భగవంతుని కూడా నమస్కారం చేయండి. దేవుడికే వదిలేసి అయ్యో తీర్చలేదని మళ్ళీ ఆ దేవుని నిందించడం ధర్మం కాదు. అలా చాలా వరకు చూస్తూ ఉంటాం ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి భక్తి ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి భవసాగరంలో ఇది ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయినది. పెద్ద పెద్ద దేవుళ్ళని నిందించడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు. మొన్న ఒక అతడు తిరుమలకు వెళ్ళి వచ్చాడంట, మన పీఠానికి వచ్చాడు. నేను కాలినడకగా వెళ్ళొచ్చాను గురూజీ, మరి నాకు బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ఆ స్వామివారిలో ప్రాబ్లమా, నా లోపల ప్రాబ్లమా అని అడుగుతున్నారు. అమ్మో. అంటే మనిషి యొక్క ఆలోచన ఎంత నెగిటివ్గా మారిపోతుంది అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇలా మారడానికి కారణం మాబోటి సాధువులు, ప్రవచనకర్తలు, మాబోటి గురువులు, సిద్ధాంతులు, పండితులు. వీళ్ళు వాళ్ళని అట్లా మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళు అలా అట్రాక్ట్ అయిపోతున్నారు గాడ్తో. కానీ అది వాస్తవమైన పద్ధతి. అక్కడికి వెళ్ళినప్పుడు కోరిక నెరవేరకపోతే దైవం శక్తివంతం కాదు అని అలా ఇంకా ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకి ఏం తెలుసు? అక్కడ డాక్టరు మాత్రలు ఇచ్చిన తర్వాత, ఔషధాలు ఇచ్చిన తర్వాత దాని నియమాలు చెప్తాడు. ఈ సమయానికి ఇది వేసుకో, తినకన్నా ముందు ఇది వేసుకో, తిన్న తర్వాత ఇవి వేసుకో, ఆ నియమాలు చెప్తారు.
భగవంతుని క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా దర్శించుకోవాలి, దర్శించుకున్న తర్వాత వరం ఎలా వస్తుందన్నదాన్ని కూడా మనకు సంసిద్ధమైనటువంటి వివరణలు ఉన్నాయి శాస్త్రంలో. అది కొంత చెప్పి ఇది చెప్పగలగాలి మాలాంటి ఆ వాళ్ళు. మాత్రం వెళ్ళి తిరిగి క్షేమంగా వచ్చాం, అదే ఆయన అనుగ్రహమేమో. ఎగ్జాక్ట్లీ, అలా అనుకోవాలి. కొన్ని 100%. 100%. ఈ జన్మ అమూల్యమైనది తల్లి. ఈ జన్మకు మనం ఏ వేళ కట్టలేము. ఇంతటి రంగురంగుల ప్రపంచంలో మనం ఉన్నాము, కుటుంబ ధర్మాలలో మనం కలిసి తిరుగుతున్నామంటే వాస్తవంగా అంటే నేను సన్యాసిని, మాకు ఏ ధర్మాలు లేవు, ఏ పాపకర్మలు లేవు, ఏమీ లేవు. ఒక రాజహంస ఎలాగో మేము అలాగే ఉంటాము. సో మీరందరూ చాలా అదృష్టవంతులు. అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు, తల్లి, కొడుకు, తండ్రి, ఈ భవబంధాలతో కలిసి తిరిగే వాళ్ళందరూ ధన్యులని చెప్తాను నా అనుభవం ప్రకారంగా. అది చాలు దేవుడు మనకిచ్చాడు. ఈ జన్మలో చాలా మంది కన్నోళ్ళు లేరు, చెల్లెళ్ళు లేరు, అక్కలు లేరు, కన్నంక తల్లిదండ్రుల ముఖం కూడా చూసిన వాళ్ళు లేరు ఈ కాలంలో. ఏక్ నిరంజన్ సినిమా చూడండి, ప్రభాస్కి ఉన్నారు అమ్మా నాన్న. కొన్ని లక్షల జీవితాలు ఉన్నాయి. అట్లా మనకు కొన్ని ఉన్నాయంటే అది మా అదృష్టంగా భావించాలి. నేను ఇప్పుడు ఒక కార్లో వచ్చాను, దాని వాల్యూ 30 లక్షలు. ఇప్పుడు వచ్చిన కారు, నాకన్నా సీనియర్ స్వామీజీస్ ఉన్నారు ముసలోళ్ళు, వాళ్ళు బస్సులలో తిరుగుతుంటారు ఎక్కడైనా సభలు చేయాలంటే. తోపులాటలో, ట్రైన్లలో, ఆ ట్రాఫిక్లో జగన్మాత నా యందు ఆ తల్లి అనుగ్రహింపబడి నాకు ఒక కారు ఎవరో ఒక భక్తుడు ఇప్పించాడు. నేనేం కొనలా, ట్రస్ట్కి ఇచ్చారు వాళ్ళు. దాని మీద నేను హ్యాపీగా తిరుగుతున్నానంటే నా అదృష్టం అని భావిస్తాను నేను.